హాయ్ ఎవ్రీవన్, అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ రంగుల పండుగ రోజున మన ఇంట్లో కూడా రంగురంగుల వంటకాలు ఉండాలి కదా. అందుకే ఈరోజు మన వీడియోలో హోటల్ స్టైల్లో ఉండే పూరి బేసన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీన్ని కొందరు బొంబాయి చట్నీ అని, మరికొందరు ఆంధ్ర స్టైల్ పూరి అని కూడా అంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, ప్లేట్లో టమాటాలు ఎంతో రెడ్గా, క్యారెట్ ఆరెంజ్ కలర్లో, బేసన్ ఎల్లో కలర్లో, పచ్చిమిర్చి గ్రీన్ కలర్లో, ఇలా కలర్ఫుల్గా ఈ రంగుల హోలీ ఎలా జరుపుకుంటామో ఈరోజు బేసన్ కర్రీ కూడా అలానే చేసుకుంటాము. ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులో జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆలు, టమాటోస్ మరియు క్యారెట్ తురుము వేసి బాగా మిక్స్ చేయాలి. అన్ని వెజిటేబుల్స్ బాగా కుక్ అయ్యాక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ మరియు 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేయాలి. హాఫ్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేయాలి. ఒక బౌల్లో 4 స్పూన్ శనగపిండి మరియు కొన్ని వాటర్ కలుపుతూ ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్లా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని బాయిల్ అవుతున్న వాటర్లో మిక్స్ చేయాలి. చూశారు కదా, ఇలా అన్నీ వేసిన తర్వాత చివరిగా ఒక 10 నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించే సరిపోతుంది. అంతే, ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ పూరీ బేసన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం బొంబాయి చట్నీ అని కూడా అంటాం కదా. వేడి వేడి పూరీలతో తింటే ఆ రుచే వేరు. ఈ పండుగ రోజున మీ ఇంట్లో కూడా ఇలా స్పెషల్ పూరీ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.